మార్నింగ్ 7కి ఫోన్ చేసి రమ్మని కాలేజ్ దగ్గరికి ఏదో మీటింగ్ ఉందని రమ్మన్నారు మా ఫ్రెండ్స్. అలా అని మెల్లగా నిదానంగా పొద్దున్నే కోడి కూయకముందే లేచాం. ఆటోలో వీళ్ళిద్దరు ఇదిగో కూర్చొని ఉన్నారు. ఇంకో అమ్మాయి కోసం వెయిట్ చేసి ఇంకా అలాగా కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. 8:30కి వెళ్ళిపోయాము. ఇంకా కాలేజ్ వ్యూ బాగుందని అలా మొత్తం చూసుకుంటూ కూర్చున్నాము. ఇంకా సార్స్ ఎవరు రాలేదని కొన్ని ఫోటోషూట్లు కూడా జరిగిపోయినాయి అప్పుడే. సరే అని ఇంకా అదిగోండి మేము వెళ్ళాల్సిన బస్సు అక్కడ ఉంది. ఇంకా కాలేజ్ చూద్దామని లోపలికి వెళ్ళాము. కాలేజ్ చూడడానికి బాగుంది. ఇంకా అక్కడ కూడా ఫొటోస్ దిగేసాము ఇంకెందుకులే అని. ఇంకా అక్కడ ఉన్న నేచర్ని చూసుకుంటూ కూర్చున్నాము. అలా చూస్తూ ఇంకా చాలా టైం అయిపోయింది. కనీసం వాటర్ తాగుదామన్నా వాటర్ కూడా దొరకలే మాకు. ఎక్కడున్నా కూడా తెలీదు. ఆ బస్సును ఇంకా ఎప్పుడు ఓపెన్ చేస్తారు, మేము ఎప్పుడు వెళ్తాం రా బాబు అనిపించింది. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా ఫోటో తీశారు బస్ స్టాండ్ దగ్గర. ఇంకా లోపల పంపించారు. ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం చూసాము. బస్సులో ఏంట్రా బాబు ఈ మీటింగ్ అనుకున్నాం, కానీ బాగానే ఉంది, వేసి ఉండడం వల్ల బాగుంది. ఇంకా అలా మొత్తం చూసుకున్నాం అన్నమాట. ఇంకా అందరూ 1 by 1 లోపలికి వెళ్ళారు. కూర్చున్నాము. ఇంక సార్ కూడా కూర్చొని ఇంక మమ్మల్ని ఏ గ్రూపు అవన్నీ అడిగారు, ఎక్కడి నుండి వచ్చారు ఏమిటి అవన్నీ అడిగి ఇంకా మాకు 3D ప్రింట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మేమందరం కలిపితే ఒక 20 మెంబర్స్ ఉంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ల్యాప్టాప్ ఇచ్చి అందులో 3D ప్రింట్ గురించి ఓపెన్ చేయించి ఆ వీడియో ఎలా తయారైంది, DNA అనేది ఎలా తయారైంది అనేది చూసాము. తర్వాత మా చేత క్రియేట్ చేయమని 4-3 కలిపి ఒక ల్యాప్టాప్ ఇచ్చారు. ఇంకా అది అయిపోయిన తర్వాత అది అసలు ఎలా తయారైంది అనేది మాకు అక్కడ చూపిస్తున్న ఆ సిస్టంలో చూపిస్తున్నారనమాట. అది సన్నగా మన హెయిర్ అంత సన్నగా ఉండి ఇలా తయారవుతుంది. చూడండి అక్కడ బ్లాక్గా ఉంది, రౌండ్గా క్రాస్ తిరిగి ఉంది కదండి. ఆ పైన ఉన్న ప్రింటరు అలా సన్న దారిని తీసుకొని వచ్చి కిందన అనేది తయారవుతుంది. పక్కన ఉన్న సర్కిల్లో వైరే అందులోకి వెళ్ళి లైన్గా అవుతుంది. ఇంకా 1 by 1 ఒక్కొక్కరు చూసుకుంటూ వచ్చేసాం. ఇంకేం చేయాలో తెలియక ఇంకాసేపు కూర్చొని అందరు ఇంకా ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకొని ఇంకా ఎప్పుడురా మమ్మల్ని పంపిస్తారా బాబు, ఆకలేస్తుంది అని అనిపించింది. 11 అయిపోయింది కదా. ఇంకా మేమేం తినలే, పొద్దున్నే వచ్చాము, ఆకలేసేస్తుంది. దీన్ని ఎదురుగా పెట్టుకొని అదిగోండి మేము చేయలేదు, మాకు రాలా, అదిగోండి తయారు చేసినట్టు అలా ఇంకా మొత్తానికి ఎలా ఒకలాగా అయిపోయింది. అందరం వచ్చేసాము. ఇంకా నడుచుకుంటా మాటలు చెప్పుకుంటూ ఇంటికి అనేది బయలుదేరిపోయాం. అంతే, బాయ్ బాయ్.